హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఒక ఉపద్రవం జరిగితే గానీ కొన్ని కార్యక్రమాలు గాడిన పడవు, లైన్లో పడవు, పట్టాలెక్కవు. దానికి సరిగ్గా ఒక నిదర్శనం కనిపిస్తుంది ఇప్పుడు. వెస్ట్ హైదరాబాద్లో మనందరికీ తెలుసు, మొయినాబాద్, చేవెళ్ళ, వికారాబాద్ రూట్ ఎంత బిజీగా ఉంటుందో. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ కనెక్టింగ్, నార్సింగి ఆ ఏరియా నుంచి కనెక్టింగ్ ఉండే రోడ్డు, దట్టు అదే రూట్లో మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది. చాలామంది సెలబ్రిటీస్కి సంబంధించిన ఫామ్ హౌస్లు, అవన్నీ వాళ్ళకి సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, అదే రక ఫామ్ హౌసెస్ కావచ్చు, అటువైపు ఉన్నాయి. ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు చాలా చాలా ఉన్నాయి. అప్ టు మొయినాబాద్ అంటే చేవెళ్ళ వరకు చాలా చాలా రద్దీగా ఉండే రూట్ అది. కానీ ఆ రూట్లో నేషనల్ హైవేగా గుర్తించినా కూడా హైదరాబాద్ నుంచి బీజాపూర్ 365 కిలోమీటర్ల నిడివి కలిగిన దారిని జాతీయ రహదారిగా గుర్తించి దానికి 163 నంబర్ కేటాయించినప్పటికి కూడా జస్ట్ ఒక చిన్న సాకుతో 3 సంవత్సరాలుగా సంబంధిత నిర్మాణ సంస్థ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడం లేదు. ఎందుకు చేపట్టడం లేదు అని ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రివ్యూ నిర్వహించి అడిగితే చెప్పే ఒక సాకు ఏంటంటే, ఆ రూట్లో 4.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న 900 చెట్లను రీలొకేట్ చేయాలి, అది పెండింగ్లో ఉంది. దానికి సంబంధించిన కేసు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉంది. కాబట్టి నిర్మాణ పనులను చేపట్టడం లేదు. సింపుల్, ఒక లాజిక్ చెప్పి తప్పించుకోవడం. కోట్ల కోట్ల కాంట్రాక్టు, సంస్థ కూడా చిన్నది కాదు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ, చాలా పెద్ద సంస్థ. సింపుల్ రీజన్తో ఆగుతూ ఉంది. దానికి ప్రతిఫలం ఏంటి తెలుసా? నిండు ప్రాణాలు. డిసెంబర్ 3వ తేదీన కూడా ఒక లారీ అక్కడ స్ట్రీట్ మీద కూరగాయలు అమ్ముకుంటున్న వారికి దూసుకెళ్తే 4 చనిపోయారు, 4 దుర్మరణం పాలయ్యారు, చాలామంది గాయపడ్డారు. దేనికి ఇదంతా? నేషనల్ గవర్నమెంట్ ముందుకొచ్చింది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది, స్టేట్ గవర్నమెంట్ భూసేకరణ పూర్తి చేసింది. జస్ట్ మొత్తం డ్యూరేషన్ 46 కిలోమీటర్ల డిస్టెన్స్. ఎక్కడి నుంచి? నార్సింగి అప్పా జంక్షన్ నుంచి, అప్పా జంక్షన్ పోలీస్ అకాడమీ ఉంది కదా, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు. మన్నెగూడ అనేది చాలా కీలకం ఆ రూట్లో. అంటే హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు ఉన్న 365 కిలోమీటర్ల డ్యూరేషన్ నిడివి కలిగిన జాతీయ రహదారి 163కు సంబంధించి 46 కిలోమీటర్ల స్ట్రెచ్, దానిని 4 వరుసలుగా చేయకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. ఈ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ అనేది మనకు ఆ బీజాపూర్ హైవే వెళ్తుంటే మన్నెగూడ సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి మనం రైట్కి వెళితేనేమో వికారాబాద్ వెళ్తాం, లెఫ్ట్కి వెళితేనేమో పరిగి వెళతాం. ఆ సర్కిల్ చాలా కీలకం. ఆ జంక్షన్ వరకు ఉన్న 46 కిలోమీటర్ల డిస్టెన్స్ 921 కోట్ల రూపాయల పనిది. చిన్న పని కాదు. 921 కోట్ల రూపాయల టెండర్ ఇది. మెగా ఇంజనీరింగ్ కంపెనీ సొంతం చేసుకుంది 3 సంవత్సరాల క్రితం. బట్ ఇప్పటి వరకు పనులు టేకప్ చేయలేదు. ఏంటి రీజను? జస్ట్ మధ్యలో 4.5 కిలోమీటర్లు ఈ 900 చెట్లను రీలొకేట్ చేయాలి. వాటిని డ్యామేజ్ కాకుండా వాటిని వేరే చోటికి తరలించాలి, చెట్లను తరలించడం. దీనికి సంబంధింంచిన కేసు గ్రీన్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉంది. అది సార్ట్అవుట్ చేసుకొని పనులు చేయొచ్చు. లేదా ఆ చిన్న 4.5 కిలోమీటర్ల స్ట్రెచ్ వదిలిపెట్టి మిగతా 41 కిలోమీటర్ల స్ట్రెచ్ పూర్తి చేయొచ్చు. బట్ పూర్తి చేయలేదు. దానికి ప్రతిఫలం ఏంటంటే నిండు ప్రాణాలు బలి. సో ఇప్పుడు లక్కీగా ఏంటంటే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ చూస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. అరే భయ్, ప్రాబ్లం ఉన్నది కేవలం 4.5 కిలోమీటర్లకు, మరి మిగతా 41 కిలోమీటర్ల పని చేయడానికి ఏంటి ప్రాబ్లం, ఏంటి పెయిన్? సో డిలే చేయాలి. డిలే చేస్తే ఎస్టిమేషన్స్ పెరుగుతాయి. ఆ రోజు ఏంటి? 921 కోట్ల రూపాయల టెండరు, 46 కిలోమీటర్లు అంటే అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్కు 20 కోట్ల రూపాయలు అనుకోండి. 1 కిలోమీటరు డ్యూరేషన్ వేయడానికి 4 లైన్ల జాతీయ రహదారి వేయడానికి ఖర్చు 20 కోట్ల రూపాయలు. సో 4.5 కిలోమీటర్లు పెండింగ్ పెడితే ఎంత? మహా అయితే అది పెండింగ్ పెట్టుకోవచ్చు 90 కోట్లు. మిగతా 810 కోట్ల పనులు పూర్తి చేయాలి కదా, చేయరు. సో అంటే లెథార్జీ ఎట్లా ఉందంటే మన దగ్గర వ్యవస్థ అట్లా తయారయ్యింది. కాంట్రాక్టర్లకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులకు వాళ్ళు మధ్య అండర్స్టాండింగ్ ఏంటనేది మళ్ళీ నా నోటితో నేను చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిన సంబంధం ఇదంతా. సో ఇప్పుడు లక్కీగా మొన్న డిసెంబర్ 3 నాడు ఒక దుర్ఘటన జరిగి 4 దుర్మరణం పాలైన తర్వాత సంబంధిత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీరియస్ అవ్వడం, రివ్యూ నిర్వహించారు. 4.5 కిలోమీటర్ల ప్రాబ్లం ఉంటే మిగతా 41 కిలోమీటర్ల పనులు పూర్తి చేయడానికి మీకేం నొప్పి అంటే ఇప్పుడు కదలిక మొదలయ్యింది.
ఇదేంటంటే ఇప్పుడు మనకు అప్ప జంక్షన్ నుంచి మొయినాబాద్ నుంచి చేవెళ్ళ నుంచి మన్నెగూడ దాకా, మన్నెగూడ నుంచి మళ్ళీ రైట్కి వెళ్తే వికారాబాద్ వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే పరిగి వెళ్తాం. సో మన్నెగూడ చౌరస్తా వరకు ఇప్పుడు పనులు శీఘ్రగతిన మొదలుపెట్టారు. ఇది ఒక గుడ్ న్యూస్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ వైపు చాలా ప్రైసింగ్ చాలా ఉంటుంది. 111 ప్రభావం ఉన్నా కూడా భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఎందుకంటే అది వెస్ట్ హైదరాబాద్కు కనెక్టింగ్ ప్లేస్. వెస్ట్ హైదరాబాద్ అంటే హైదరాబాద్కు గుండెకాయ లాంటిది. రియల్ ఎస్టేట్ కావచ్చు, హైదరాబాద్ డెవలప్మెంట్ కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎనీ సెక్టర్. అదొక ప్యారలల్ సిటీ, అద్భుతమైన మహానగరం. ఇంకా చెప్పాలంటే సికింద్రాబాద్, హైదరాబాద్ కంటే కూడా తలదన్నే మూడో సిటీ అది సైబరాబాద్. సో అలాంటి ప్లేస్లో చాలా చాలా ఉన్నతమైన ప్రమాణాలతో అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, దానికి అనుగుణంగానే సంస్థలు వస్తున్నాయి, ఐటీ కావచ్చు, ఆల్ సెక్టర్స్ వస్తున్నాయి. ఇంత హ్యాపెనింగ్ ఏరియా, దాన్ని కనెక్టింగ్ చేస్తూ అక్కడ ఉన్న సెలబ్రిటీస్ అంతా, వందలు వేల కోట్లకు పరగలెత్తిన వారంతా వాళ్ళు అటువైపు మొయినాబాద్, వికారాబాద్ వైపు పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఎకరాలు తీసుకొని పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకొని లైఫ్ లీడ్ చేస్తున్నారు. నిజానికి 111 ఉన్నా కూడా దాన్ని పెద్దగా పక్కన పెట్టారు. ఈవెన్ మంత్రులు కూడా చాలామందికి ఉంది. హిమాయత్ సాగర్, తర్వాత ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట, ఆ ఏరియాలో ఉన్న 111 పరిధిలో కూడా చాలామంది ఎకరాల ల్యాండ్ కొనుక్కొని ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు అన్నది తొక్కను పెట్టి వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంత సెలబ్రిటీస్ తిరిగే రూట్లో కూడా ఒక సంస్థ 3 ఏళ్లుగా నిర్మాణ పనులు చేపట్టకపోయినా అడిగే నాథుడు లేడు. ఎందుకంటే ఆ హై లెవెల్లో ఆ అండర్స్టాండింగ్స్ అలాగే ఉంటాయి. సామాన్యుల ప్రాణాలే బలయ్యేది. ఇప్పుడు అదే జరిగింది. మొన్న డిసెంబర్ 9 నాడు జరిగిన రోడ్డు ప్రమాదం, 9 చనిపోయిన కారణం. అట్లీస్ట్ ఇప్పుడు కదిలింది అధికార యంత్రాంగం. సో నేనేమనుకుంటానంటే హైదరాబాద్ నుంచి బీజాపూర్ హైవే ఆ కీలకమైన 46 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో, అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు, మన్నెగూడ అంటే మళ్ళీ పొరపాటు పడుతున్నారు. ఇది గమ్మతుంటుంది మన దగ్గర. హైదరాబాద్ సరౌండింగ్లో ఒకే పేరుతో చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఫ్యూచర్ సిటీలో ఉన్న మేడిపల్లికి సంబంధించి చెప్తూ ఉంటాను నేను. బట్ చాలామంది ఉప్పల్ పక్కన ఉన్న మేడిపల్లి అనుకుంటారు. ఇది ఉప్పల్ పక్కన ఉన్న మేడిపల్లి. ఇక్కడ ల్యాండ్ సేకరించి కొత్త ఫ్యూచర్ సిటీ ఎలా కడతారు, కొద్దిగా ఆలోచిస్తే తెలిసిపోతుంది. కానీ నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు ఇదేనా అని. అది వేరు, ఇది వేరు. సేమ్ ఇప్పుడు మన్నెగూడ అంతే. మన్నెగూడ మనకు నాగార్జున సాగర్ రోడ్లో ఒకటి ఉంటుంది మన్నెగూడ. అది కాదు, గూగుల్లో ఎవడైనా మన్నెగూడ అనుకుంటే తెలంగాణ అనుకుంటే ఇది వస్తుంది. సో మన్నెగూడ అనేది వికారాబాద్ రూట్లో ఉంటుంది. అది హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే 163లో ఉంటుంది. అది కీలకమైన జంక్షన్. అక్కడ నుంచి వికారాబాద్ రూట్ వెళ్తుంది, అక్కడ నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్తే పరిగి రూట్ వెళ్తుంది. అది చాలా కీలకమైన ప్లేస్, అది మంచి సర్కిల్. సో ఆ మన్నెగూడ నుంచి అప్ప జంక్షన్ మధ్య ఉన్న 46 కిలోమీటర్ల స్ట్రెచ్ ఇప్పుడు 4 లైన్లు శరవేగంగా కాబోతుంది. హోప్ఫుల్లీ ఆ రూట్లో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని చెప్పి అందరూ ఆశించవచ్చు. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను, సెలబ్రిటీస్కి సంబంధించిన ఫామ్ హౌస్లు ఉన్నాయి, తర్వాత బోర్డ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 2-3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇక చిలుకూరు టెంపుల్కి వెళ్ళే భక్తుల సంఖ్య లెక్కనే లేదు. సో వీటన్నింటికి పరిష్కారం ఏంటి అంటే ఆ రోడ్డు 4 వరుసలుగా డెవలప్ అవ్వడం, జాతీయ రహదారి రూపురేఖలను సంతరించుకోవడం. ఇప్పుడు అది జరిగే పరిస్థితి కనిపిస్తుంది. పనులు చకచక జరుగుతున్నాయి. హోప్ఫుల్లీ 1.5 yearలో కనుక పూర్తయితే ఆ 46 కిలోమీటర్ల స్ట్రెచ్, ఎందుకంటే ఫండ్స్ రెడీగా ఉన్నాయి. ఎందుకంటే జాతీయ రహదారి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ప్రాబ్లం ఉండదు. స్టేట్ అంటేనే మళ్ళీ సప్పో చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది, థ్యాంక్స్ టు ప్రీవియస్ రూలర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అఫ్కోర్స్ ప్రజెంట్ కూడా వీళ్ళేం తక్కువ లేదు, వీళ్ళు కూడా ఎడాపెడ అప్పులు తెస్తున్నారు అనుకోండి. కాకపోతే వీళ్ళు చెప్పేది ఏంటంటే తేక తప్పని పరిస్థితి అంటారు, మరి ఆయన ఏం సపోర్ట్ చేసుకుంటారు. సో ఇంతకుముందు కూడా ఒక వార్త చూశాను, కేటీఆర్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కేసీఆర్ 9 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం మీద నెత్తిన పోపాడని చెప్పి. బట్ సెంట్రల్ ఆర్బీఐ ఇచ్చిన నివేదిక, సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారం 3,65,000 కోట్లు అని చెప్తున్నారు. అంటే డబుల్ చేసి చెప్పారా కాంగ్రెస్ నాయకులు అన్న డౌట్ కూడా కలుగుతుంది ఇప్పుడు. సో అదంతా పక్కన పెడదాం, అది వేరే ఇష్యూ అనుకోండి. పర్టికులర్గా ఈ ఇష్యూ మాత్రం మనకు వికారాబాద్ వైపు, చేవెళ్ల వైపు, మొయినాబాద్ వైపు వెళ్లే వారికి ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవాలి. వెస్ట్ హైదరాబాద్లో కనెక్ట్ చేస్తూ ఉన్న ఈ హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి 163 సంబంధించిన కీలకమైన స్ట్రెచ్ అప్ప జంక్షన్ టు మన్నెగూడ 4 లైన్ల వరుస కార్యక్రమాలకు సంబంధించి స్పీడప్ అవుతున్నాయి. ఒకవేళ ఆ 4.5 కిలోమీటర్లు ఈ పనులు ప్యారల్గా పూర్తవుతున్న టైంలోనే ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దానికి 900 చెట్లను రీలొకేట్ చేయడం కనుక జరిగితే ఆ 4.5 కిలోమీటర్ల స్ట్రెచ్ కూడా ప్రాబ్లం లేకుండా పూర్తవుతుందని చెప్పి అనుకుందాం. ఓవరాల్గా ఆ రూట్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రూట్లో వేలాది మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, అదే రకంగా సెలబ్రిటీస్ తిరుగుతూ ఉంటారు. తర్వాత వ్యవసాయ కార్యకలాపాలు కావచ్చు, అదే రకంగా హైదరాబాద్కి వచ్చే కూరగాయలు కూడా అటువైపు నుంచి చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. సో వారికి కూడా ఇదో రకంగా గుడ్ న్యూస్గా మనం భావించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హైదరాబాద్తో పాటు హైదరాబాద్ను కనెక్ట్ చేస్తున్న అన్ని జాతీయ రహదారుల మీద డిటిసిపి హెచ్ఎండిఏ వెంచర్లలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నన్ను సంప్రదించవచ్చు కనిపిస్తున్న నంబర్లో. ఇక పర్టికులర్గా శ్రీశైలం హైవే కావచ్చు, ఫ్యూచర్ సిటీ వైపు కావచ్చు, మంచి మెరుగైన అన్ని వస్తువులు ఉన్న అన్ని అప్రూవల్స్ ఉన్న లేఅవుట్స్ అందుబాటులో ఉన్నాయి, అందుబాటు ధరల్లో ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీని చూసుకొని ఆ రేట్లను ఫిక్స్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకోవచ్చు. మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా చూసుకోవచ్చు. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.